పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు నెల్లూరులో. ఒకసారి పవన్ కళ్యాణ్ గారిని లైవ్ తీసుకోండి. ఊరేగించుకోవడానికి మీ భవిష్యత్తుని బంగారమయం చేయడానికి నేను వచ్చాను. నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాను. అసెంబ్లీలో అడుగు పెడుతున్నాం. మనకి ఎన్ని పట్టుమని 2 వారాలు కూడా లేదు. ఈ రోజు తీసుకునే నిర్ణయం, మీకు వచ్చే ఎన్నికల్లో తీసుకునే నిర్ణయం మీ భవిష్యత్తుది. అక్కడున్న చిన్న బిడ్డ ఉంది, ఎంత ఉంటాయి? 5-6 ఏళ్ళు ఉంటాయి. 5-6 ఏళ్ళు ఇట్లా అయిపోతే రేపొద్దున 18 ఏళ్ళ బిడ్డ అయిపోవడం ఎంతోసేపు పట్టదు. కళ్ళు తిరిగితే కాలం గిరుని తిరిగిపోద్ది. నేను పార్టీ పెట్టి దశాబ్దం అయిపోయింది. 2019 జగన్ వచ్చి కాలం గిరుని తిరిగి 5 సంవత్సరాలు అయిపోయింది. కానీ మీ భవిష్యత్తు నలిగిపోయింది. సిపిఎస్ రద్దు చేస్తాడు, సిపిఎస్ రద్దు చేయలేదు. ఫీజు రీఎంబర్స్మెంట్ చేస్తాడు, ఫీజు రీఎంబర్స్మెంట్ చేయలేదు. ఫీజు రీఎంబర్స్మెంట్ డబ్బులు తీసుకెళ్లి 1300 కోట్ల రూపాయలు వైసీపీ రంగులు భవనాలకు వేశాడు, తీయడానికి 1000 రూపాయలు, ఇంకో 1000 కోట్ల రూపాయలు రంగులు మార్చడానికి వేశాడు. 1300 కోట్లు రంగులు వేయడానికి, 1000 కోట్ల రంగులు తీయడానికి వేశాడు. అదే డబ్బు మీ ఫీజు రీఎంబర్స్మెంట్లు చేసినా ఎంత అద్భుతంగా ఉండేది. మేము చాలా బాధ్యతతో ప్లానింగ్ చేయడానికి ఉన్నాం. చంద్రబాబు గారు, నేను, ఆయన అనుభవం రాష్ట్రానికి కావాలి. మన జన సైనికుల పోరాట పటిమ కావాలి. తెలుగుదేశం తాలూకు నిర్మాణం కావాలి. భారతీయ జనతా పార్టీ నాయకత్వం, కార్యకర్తల తాలూకు శక్తి కావాలి. మనందరం కూర్చొని నిలబడి మనం బలంగా కొత్త ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని స్థాపించుకుందాం. కానీ బాధ్యత మీదే. నేను ఎన్ని దశాబ్దాలుగా ఉన్నా, చంద్రబాబు గారు ఎన్ని దశాబ్దాలుగా ఉన్నా, ఓటేసేటప్పుడు మటుకు భవిష్యత్తు మీరే నిర్ణయించుకోవాలి. వైఎస్ జగన్ ఎలా మాట్లాడుతున్నాడు, మేమందరం ఎలా అడుగుతున్నాం? దండం పెట్టి ఓట్లు అడుగుతున్నాం. మా భవిష్యత్తు కోసం కాదు. నాకేమైనా తక్కువ మీరు చెప్పండి. చంద్రబాబు గారికి ఏం తక్కువ చెప్పండి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, నారాయణ గారికి, శ్రీధర్ రెడ్డి గారికి ఎవరికి అవసరం లేదు. కానీ జగన్ ఎలా అడుగుతాడు? సిద్ధం అంటాడు, ఓటేయండి అంటాడు, ఇట్లా మాట్లాడతాడు. భయపెడతాడేంటి నాకు అర్థం కాదు. ఎవరిని భయపెడతావు నువ్వు? మర్యాదగా మాట్లాడలేవా? ఒకటే గుర్తుపెట్టుకోండి, గాజు తగ్గులే కొద్దీ పదునే కొద్దీ. పదునే కొద్దా లేదా? వైఎస్ జగన్ ఇలా చూపిస్తా ఉన్నాడు. భయపెట్టడం, నమస్కారం పెట్టడం నేర్చుకో జగన్. పద్ధతిగా అడుగు. 2019లో ఇలాగ అడిగావా? ఇలా ఓటేయమని అడిగావా? బెదిరించావా? ఇది పుచ్చలపల్లి సుందరయ్య పుట్టిన ఊరు. ఇది ఆయన తిరిగిన నేల, విప్లవం పుట్టిన నేల ఇది. క్లాస్ వార్ మీద పోరాటం చేసిన నేల ఇది. నేను ఇక్కడ పెరిగినోడిని. క్లాస్ వార్ అంటే నాకు తెలుసు. అడ్డగోలుగా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధిని దోచిన వాడు క్లాస్ వార్ గురించి మాట్లాడుతున్నాడు ఈ రోజున. నేను మీకోసం చెప్తున్నాను, మీకోసం అండగా ఉంటాం, కలిసి పనిచేస్తాం, కష్టపడి పనిచేస్తాం, మీ భవిష్యత్తుకి అండగా ఉంటామని తెలుసుకుంటున్నాను. జగన్ రాగానే సంవత్సరంలో అందరూ పారిపోతాం అని చెప్పారు. మేము ఈ జగన్ పాలన తట్టుకోలేం, వెళ్ళిపోతామంటే ఎక్కడికి వెళ్ళిపోతాం మనం? ఒక చెట్టు నాలుకున్న పక్షి అయితే, గూడు పెట్టుకున్న పక్షి అయితే ఎగిరిపోద్ది. కానీ మనం వెళ్ళూరు కొనిపోయాం చెట్టుల్లాగా. తుఫాన్ వచ్చినా, భూకంపాలు వచ్చినా ఎక్కడికి వెళ్ళలేం. మనం నేల విడిచి ఎక్కడికి పారిపోతాం? ఈ నది, మన పెన్నా నది ఈ నేలను విడిచి, సింహపురిని విడిచి పారిపోద్దా? కష్టాలు వచ్చినప్పుడు పారిపోద్దా పెన్నా నది? కష్టాలు వచ్చినా, జగన్ వచ్చినా, జగన్ అమ్మమ్మ కూడా వచ్చినా మనం పారిపో. ఇక్కడ కూర్చొని నిలబడతాం, పోరాడతాం, చొక్కా పట్టుకొని నిలదీస్తాం, మన హక్కుల్ని సాధించుకుంటాం. ఇది మన హక్కు, మన నేల మనదే, మన సింహపురై మనదే. సముద్రం ఒకరి కాళ్ళ దగ్గర కూర్చొని మరగదు. తుఫాను గొంతు చిత్తం మరణం ఎరగదు. పర్వతం ఎవడికి వంగి సలాం చెయ్యదు. మనమంతా కలిపి పిడికిడి మట్టే కావచ్చు, గొంతెత్తితే ఒక దేశపు జెండా కొనంత పొగరుంటుంది. మీ భవిష్యత్తు కోసం వచ్చాం, మీ భవిష్యత్తు కోసం నిలబడతాం. మీ బిడ్డల భవిష్యత్తు కోసం వారికి ప్లాన్ చేసి మరి మేము అండగా ఉంటామని తెలియజేసుకుంటూ, నా అన్నదమ్ములకి, నేను పెరిగిన నా నెల్లూరుకి
నేను పెరిగిన నెల్లూరుకి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై టీడీపీ, జై బీజేపీ, జై జనసేన, జై హింద్. ఇక్కడ తమిళలో పవన్ కళ్యాణ్ గారి యొక్క ఉపన్యాసం విన్న తర్వాత మీరందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, 13వ తారీఖున అందరూ ఓటింగ్కి వస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మధ్య తరగతి చదువుకున్న వాళ్ళు ఎండలున్నాయని ఏమైనా అవాయిడ్ చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. తప్పకుండా వస్తామని గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. మీరు రావడమే కాదు, మీ ఇంట్లో అందరిని తీసుకురావాలి. మీ ఇంట్లో వాళ్ళు రావడమే కాదు, మీ పక్క ఇంట్లో అందరూ రావాలి. మీ పక్క ఇంటి వాళ్ళే కాదు, కాలనీలు అందరూ రావాలి. చేస్తారా అని అడుగుతున్నా. పోలింగ్ 95% కావాలి. బ్రతుకుండే వాళ్ళు, ఊర్లో వాళ్ళందరూ ఓటేయాలి. సిద్ధమా మీరు? వైసీపీని ఓడించడానికి సిద్ధమా మీరు? ఇప్పుడే మా తమ్ముడు ఒక ప్లే కార్డు పెట్టుకున్నాడు. సార్, టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కాపాడండి, వెంకటేశ్వర స్వామిని కాపాడండి. అక్కడే పుట్టా, అక్కడే పెరిగా. వెంకటేశ్వర స్వామి పవిత్రత కాపాడే బాధ్యత నాది, పవన్ కళ్యాణ్ గారిది కూడా. తిరుపతి ఎమ్మెల్యేగా మా ఊరైనా గట్టిగా పట్టుబట్టి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు జనసేన. దేవుణ్ణి కాపాడుతాం, పవిత్రతను కాపాడుతాం, మీ మనోభావాల్ని కాపాడతామని మీ అందరికీ తెలియజేస్తున్నా. నిన్ననే ప్రధానమంత్రి గారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పాడు, మేము బీజేపీ పొత్తు పెట్టుకునింది, తెలుగుదేశంతో జనసేనతో పొత్తు పెట్టుకున్నాం. ప్రాంతీయ మనోభావాల్ని గౌరవించి అందరినీ ఈ దేశంలో ముందుకు తీసుకుపోవాలంటే గౌరవప్రదంగా ఉండే తెలుగుదేశం చంద్రబాబు నాయుడుతో, పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకున్నామని సాక్షాత్తు ప్రధానమంత్రి గారే చెప్పారు. అంతేకాదు, మళ్ళీ ఆయన మాట చెప్పారు, మార్పు కోరుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం, గెలుపు కూటమిదే అని స్పష్టంగా చెప్పిన వ్యక్తి నరేంద్ర మోడీ గారని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు అక్వా రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. విద్యుత్ ధరలు పెరిగాయి, మేతలు పెరిగాయి, మందులు పెరిగాయి, గిట్టుబాటు ధర లేదు. మళ్ళీ అక్వా కల్చర్ని బాగు చేస్తాం, ₹50 కరెంట్ ఇచ్చి అక్వాని కాపాడే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తూ, మరొకసారి మీ ఉత్సాహం చూసిన తర్వాత